హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా పేరు కిషోర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్ అకాడమీ. ఫ్రెండ్స్, నేను నా ఛానల్లో జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. జాబ్ నోటిఫికేషన్స్ అంటే బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అంటే సివిల్స్ కానీ ఎస్ఎస్సి కానీ ఇలాంటి వాటన్నిటికీ నోటిఫికేషన్లు పెడతారు. అంటే బ్యాంక్స్లో అంటే బ్యాంక్ పీఓస్ కానీ బ్యాంక్స్ క్లర్క్స్ కానీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే సివిల్స్, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అన్ని రకాల పోస్టులు అంటే ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, జేఈ స్టెనోగ్రాఫరు, ఇలా ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు. ఇలా ఏ నోటిఫికేషన్ పడినా కూడా ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియోస్ని నేను ఎప్పటికప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఫ్యూచర్లో నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీషు, వీటికి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఆ వీడియోస్ అన్నిటిని మిస్ కాకూడదు అనుకుంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇవాళ మనం యూకో బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ యొక్క నోటిఫికేషన్ని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ కూడా చూడొచ్చు. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఇలా మీకు నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ మనం డీటెయిల్గా చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మనకి మొత్తం 91 పోస్ట్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏమేమి పోస్టులు వాటికి ముందు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చేసి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 కింద వస్తారు. అలాగే ఇంజనీర్స్, సివిల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్, ఆర్టిక్, అలాగే ఎకనామిస్టు, స్టాటిస్టిషియన్ అండ్ ఐటీ ఆఫీసర్, చార్ట్ అకౌంటెంట్ సిఎఫ్ఏ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్స్ వాళ్ళు ఉన్నారు. అలాగే ఎంఎంజిఎస్ 2లో కూడా ఉన్నారు. సో ఈ టోటల్ నోటిఫికేషన్స్ ఇక్కడ టోటల్ వేకెన్సీస్ మొత్తం కలిపి 91 ఉన్నాయి. అలా కేటగిరీ వైజ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూజీ మొత్తం అన్నీ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ నేను ఇస్తాను కాబట్టి దాంట్లో మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ పోస్టులన్నిటికీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఎమాల్యూమెంట్స్ అంటే శాలరీ కూడా ఇచ్చారు. స్కేల్ పే ఎంత ఉంటుంది ఏంటి, జూనియర్ మేనేజ్మెంట్కి అలాగే ఎంఎంజిఎస్కి అన్నిటికీ ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా చూడండి. మొత్తం మీద నాకు తెలిసి చాలా వస్తుంది, దాదాపు 70,000 దాకా వస్తుంది మినిమం, అన్ని పరీక్షలు అన్నీ కలుపుకొని. సో అది ఒకసారి అప్లై చేయండి. ఇక ఇంపార్టెంట్ డేట్స్, ఇక ఆన్లైన్ సబ్మిషన్, అప్లికేషన్ ఆన్లైన్లోనే పెట్టాలి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ ఏంటంటే అక్టోబర్, ఈ మంత్ అనమాట, అక్టోబర్ 27th 2020 నుంచి 11th అంటే నవంబర్ 17th 2020 వరకు ఉన్నాయి. అంటే 27th అక్టోబర్ నుంచి 17th నవంబర్ వరకు ఉన్నాయి అన్నమాట. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్, డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి సింగిల్ ఎగ్జామే ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో కానీ 2020 డిసెంబర్లో కానీ, అలాగే జనవరి 2021లో కానీ జరుగుతుంది. మీరు ఇది జాగ్రత్తగా గమనించండి. దీంట్లో ఇది పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జేఎంజిఎస్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1కి సెలెక్ట్ అయిన వాళ్ళకైతేనేమో ప్రొబేషనరీ పీరియడ్ 2 years ఉంటుంది. అలాగే ఎంఎంజిఎస్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 2తో జాయిన్ అయిన వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ప్రొబేషనరీ పీరియడ్ 1 year ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు ఈ పోస్టు సెలెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా బాండ్ రాయాల్సి ఉంటుంది, సర్వీస్ బాండు. వాళ్ళకి ఎవరికి ఎంత రాయాలో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. సార్ చూద్దాం. సెక్యూరిటీ ఆఫీసరు, అలాగే ఇంజనీర్స్, స్టాటిస్టిషియన్, చార్ట్ అకౌంటెంట్స్, సిఎఫ్ఏ ఎవరైతే జూనియర్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ 1లోకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ వచ్చేసి మినిమం 2 years బాండ్ రాయాల్సి ఉంటుంది అనమాట. లేకపోతే ఆ 2 years లోపే మరి వీళ్ళు బయట రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకి 2 lakhs విత్ జిఎస్టీ వాళ్ళకి పే చేసి మీరు బయటికి రావాల్సి ఉంటుంది. సో ఇదనమాట. అలాగే ఎకనామిస్టు, చార్ట్ అకౌంటెంట్, ఇటు వీళ్ళు ఎంఎంజిఎస్ 2లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1 year మినిమం బాండ్ రాయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా ఒకవేళ 1 year లోపు బయట రావాలంటే వాళ్ళు కూడా 2 lakhs విత్ జిఎస్టీ వాళ్ళకి పే చేసి రావాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఎవరైతే ఐటీ ఆఫీసర్స్ ఉన్నారో, జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1లో ఐటీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి వీళ్ళకి ఎక్కువగా ఉంది, మినిమం 3 years సర్వీస్ పీరియడ్ బాండ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ 3 years లోపు వీళ్ళు కూడా బయటికి రావాలి అనుకుంటే ఈ లోపు ఖచ్చితంగా వాళ్ళు కూడా 2 lakhs విత్ జిఎస్టీ పే చేసి బయటికి రావాల్సి ఉంటుంది. తర్వాత ఈ పోస్టుకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా నేషనాలిటీ ఇండియన్ మనకు తెలుసు. తర్వాత ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవి ఒకసారి చూద్దాం. ముందు ఏజ్ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ అన్నీ ఒకసారి ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా కొన్నిటికి కావాల్సి ఉంటుంది. ఒకసారి అది చూద్దాం. ఇక్కడ
సెక్యూరిటీ ఆఫీసర్స్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 వాళ్ళకి వచ్చేసి ఏజ్ వచ్చేసి 21 to 40 years అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ 40 years అంటే అన్ని ఏజ్ రిలాక్సేషన్ అన్నీ కలుపుకొని కూడా మ్యాక్సిమం 40 years అనమాట. 40 years దాటి ఉండకూడదు. 21 to 40 years అంటే దాదాపు 20 సంవత్సరాలు వాళ్ళకి, 20 సంవత్సరాల పీరియడ్ వాళ్ళకి ఉందన్నమాట 21 to 40. ఇది ఒకసారి చూడండి. అలాగే వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 60% మార్క్స్. ఈ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ వాళ్ళకి వాళ్ళు మినిమం 60% మార్క్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే వీళ్ళు ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అడుగుతున్నారు. 5 years సర్వీస్ యాజ్ కమిషన్డ్ ఆఫీసర్ ఆఫ్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్. వీటన్నిటిలో మినిమం 5 years ఏదో ఒక దాంట్లో అయి ఉండాలి అంటున్నాడు. అది కాకపోతే ఆర్ 8 years సర్వీస్ యాజ్ ఇన్స్పెక్టర్ ఇన్ పారామిలిటరీ ఫోర్సెస్ అంటున్నాడు. పైన దాంట్లో ఏదో 5 years కానీ లేదంటే పారామిలిటరీ ఫోర్సెస్లో 8 years సర్వీస్ అన్న అవి కంప్లీట్ అయి ఉండాలి అని అంటున్నాడు అనమాట. అలాగే జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1లో సివిల్ ఇంజనీర్స్ అయితే వాళ్ళకి 21 to 30 years ఏజ్ ఉంది. వీళ్ళు వచ్చేసి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉండాలి విత్ మినిమం 60% మార్క్స్ అయి ఉండాలి. వీళ్ళల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి అంటున్నారు. అలాగే వాళ్ళకి ఏజ్ నో మ్యాండేట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు వాళ్ళకి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్స్ వల్ల వచ్చేసి వాళ్ళకి కూడా ఏజ్ క్వాలిఫికేషన్ 21 to 30 years. వీళ్ళు కూడా 60% మార్క్స్తో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వీళ్ళకి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1లో ఆర్కిటెక్ట్ ఇంజనీర్ అనమాట. వీళ్ళకి కూడా ఏజ్ 21 to 30 years ఉంది. ఏజ్ మామూలుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే బీఆర్కు ఫర్ ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% మార్క్స్. అంటే 60% మార్క్స్తో బీఆర్కి కంప్లీట్ అయి ఉండాలి. వీళ్ళకి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలా ఎకనామిస్ట్ అయితే 21 to 30 years ఉంది. వీళ్ళు మినిమం పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కంపల్సరీ చేసి ఉండాలి విత్ 60% మార్క్స్. లేదంటే పిహెచ్డీ అయినా ఎకనామిక్స్లో పిహెచ్డీ అయినా అయి ఉండొచ్చు. అలాగే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి ఇవన్నీ ఒకసారి చూడండి. ఏజ్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ నేను ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని నేను మీకు ఇస్తాను కాబట్టి దాన్ని మీరు లింక్ ఓపెన్ చేసి ఒకసారి జాగ్రత్తగా చూడండి. అలాగే అప్లై ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎంత ఉందో కూడా చూస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మినిమం 5 years ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే మ్యాక్సిమం 3 years ఉంది. పీడబ్ల్యూ వాళ్ళకి 10 years ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే వాళ్ళ సర్వీస్ని బట్టి ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇది రిటర్న్ ఎగ్జామ్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. అంటే ముందు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఆ రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చాడు. ఇది వచ్చేసి 2 hours కాంపోజిట్ టైం అనమాట. 4 సబ్జెక్టులు ఉంటాయి. 2 hours ఎగ్జామ్. సెక్షన్ టైమింగ్స్ ఏమీ లేదు. ఒకసారి ఆ ఎగ్జామ్ సబ్జెక్ట్స్ ఏందో చూద్దాం. రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ 50 questions ఉంటాయి, 50 marks. అలాగే ఇంజనీరింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్లో 50 questions ఉంటాయి, 25 marks. అంటే ఒకదానికి 0.5 marks అయి ఉండాలి. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 questions ఉంటాయి, 50 marks. అలాగే ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్, వాళ్ళ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అడుగుతారు. అది వచ్చేసి 50 questions ఉంటాయి. టోటల్ మొత్తం 75 marks. టోటల్గా 200 questions, 200 marks ఉంటుంది. 2 hours ఎగ్జామ్ అనమాట. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ, దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి సెలక్షన్ వస్తుంది అనమాట. ఒకసారి ఎగ్జామ్ ఫీజు ఒకసారి చూద్దాం. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు వచ్చి జిఎస్టీతో కలుపుకొని 118 ఉంటుంది. అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూసీ, యుఆర్ వాళ్ళకి కలిపి 1000 rupees అంట. 1000 ప్లస్ జిఎస్టీ 180, 1180 rupees వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఉంది. ఒకసారి ఇవన్నీ మీరు చూసుకోండి. ఎగ్జామ్ ఫీజు ఆన్లైన్లో పే చేయాలి. అప్లికేషన్ కూడా ఆన్లైన్లో పెట్టాలి. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి అంటే మీకు ukbank.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అన్ని రకాల డీటెయిల్స్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ ఎప్పుడైనా మిస్ కాకూడదు అనుకుంటే ఫ్యూచర్లో నా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.